అందరికి నమస్కారం. నేను మీ దయానంద్ ముదిరాజ్, వనపర్తి నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థి దయానంద్ ముదిరాజ్. ప్రస్తుతము మీ ముందుకు రావడానికి గల కారణం ఏంటంటే, ఇంకా ఈ నెల చివరితోటి స్థానిక ఎన్నికలకు సిద్ధం అవ్వాలనుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరి యువ నాయకులకు, యువకులకు, అలాగే శ్రేయోభిలాషులకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున వారందరూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, అలాగే వనపర్తి నియోజక ప్రజలకు తెలియజేయడం ఏదనగా, మనము ఎన్నుకునే నాయకుడు ఏ పార్టీ వాడో కాకుండా ఏ పార్టీ వాడు అనేది చూసుకొని మనం మన కోసం నిలబడి ఉండే నాయకుని ఎంచుకున్నంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం తెలియజేస్తున్నా. కానీ మనం ఎంచుకున్న నాయకుడు నేడు సరిగా లేకపోతే చాలా వరకు మనం ఒక జనరేషన్ వెనుకబడిపోతుందని కూడా మేము తెలియజేస్తున్నాం. ఒక ఓటే కదా అని ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు చాలామంది వ్యక్తులు మాకు ఓటు వేయడం వేస్ట్ అని ప్రగల్భాలు పలికిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు ఓటు ఎందుకు వేస్ట్ అనుకున్నారు అనేది కూడా వాళ్ళ యజ్ఞతకి వదిలేస్తున్నాం. ఈరోజు మేము మాలాంటి వాళ్ళు చాలామంది అభ్యర్థులు ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు ఏదో విధంగా సహాయపడాలి, ఇంకోటి చాలా వరకు ఒడిదుడుకులు వచ్చినప్పుడు కూడా తట్టుకొని నేడు మన కోసం, ప్రజల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఎలక్షన్స్లో నామినేషన్ వేయడం జరిగింది. కానీ లాస్ట్కు చూసినట్లయితే నేను చూసిన చాలా వరకు విన్న వర్డ్ ఏంటంటే, ఓటు వేస్ట్ అవుతామని వేసలేమన్నది మన నోటీస్కి వచ్చింది. ఓటు వేస్ట్ అవుతుందని వేయలేదనేది నోటీస్ చాలా బాధాకరం. ప్రజలు వేస్తేనే కదా అవతల వ్యక్తి చేస్తాడా లేదా అనేది తెలిసేది. కనుక టు బీ ప్రాక్ట్ చాలామంది దయానంద్ నువ్వు ఎందుకు ఇంత ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ అయిపోయినాక ముందుకు తీసుకుంటున్నావు అనేది చాలామంది చాలా రకాలుగా అడుగుతున్నారు. కానీ నేను చెప్పేది ఏంటంటే, నన్ను నమ్మి నా ఇంటోళ్ళు కూడా నన్ను చాలా వరకు మా ఇంటి వాళ్ళు కూడా సపోర్ట్ చేయకున్నా కానీ, నేనేంటో తెలియని వ్యక్తులు నాకు 200 పైచిలుకు ఓట్లు వేసి నన్ను గుర్తించినటువంటి వ్యక్తులకు నేను జవాబుదారీగా ఉండాలని నేను ఈరోజు ముందుకు రావడం జరుగుతుంది. ప్రజల సమస్యలపైన కానీ, నా దృష్టికి వచ్చిన అంశాల మీద కానీ నేను మాట్లాడడం జరుగుతుంది. సమస్యను ప్రభుత్వం దృష్టికి కానీ, అధికార దృష్టికి కానీ, నాయకుల దృష్టికి కానీ తీసుకెళ్ళడం జరుగుతుంది. అది ఇంకా ఏ విధంగా తీసుకెళ్తున్నాం అనేది కూడా ప్రజలందరూ చూస్తున్నదే. మేము మీడియా ప్రకారంగా కానీ, అలాగే వినతి పత్రాల ద్వారా కానీ తీసుకెళ్తున్నాం. ప్రభుత్వం దృష్టికి, నాయకుల దృష్టికి తీసుకుపోయే బాధ్యత మేము తీసుకున్నాం. దాన్ని ఎలా సాల్వ్ చేయాలి, ఎలా ప్రజలకు మంచిది ముందుకు తీసుకెళ్ళాలి అనేది వారి విజ్ఞతకు ఉంచడం జరుగుతుంది. కానీ నేడు మేము చాలా వరకు ఈరోజు ప్రజల మధ్యకు వస్తున్నప్పుడు కూడా ప్రజల సమస్యపై మాట్లాడుతుంటే మాకు అక్కడక్కడ ఒడిదుడుకులు కనబడుతున్నాయి. ఒడిదుడుకులు కనబడడంతో పాటు అలాగే చాలా వరకు కొంతమంది వ్యక్తులు మమ్మల్ని అవహేళన చేయడం జరుగుతుంది. దానివల్ల వారికే నష్టం, మాకేం లేదు. మేము డిసైడ్ అయ్యి వచ్చినాము. వాట్ ఎవర్ ఇట్ ఏమన్నా కానీ మా వంతు బాధ్యతగా మేము మా పరిధిలో ఎంతవరకు ఉంటే అది వరకు ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో మేము ముందరకు వచ్చినాం. కానీ నేనేం చెప్తానంటే, ప్రజలు కూడా ఎంచుకున్న నాయకుడు అన్నప్పుడు మన వార్డులో ఇప్పుడు స్థానిక ఎలక్షన్లో ఉన్నటువంటి ఎవరైతే లీడర్ ఉన్నారో ప్రజలకు ఏ విధంగా సహాయపడుతుండో అనేది కూడా ఒక్కసారి చూడండి. ఒక అవకాశం ఇవ్వండి. కొత్త వారికి కూడా, యువతకు అవకాశం ఉంది. ఈజ్ ఎడ్యుకేటెడ్ పర్సన్ చాలా వరకు ఈసారి వస్తారని నేను ఊహించుకుంటున్నాను. వాళ్ళకి అవకాశం ఇవ్వండి. వాళ్ళకు ఒక గోల్ ఉంటుంది, ఒక లక్ష్యం ఉంటే మనం ఇది చేయాలనే ఉద్దేశంతో యువత ఈరోజు ఉన్నారు. వాళ్ళు రాజకీయంలో మార్పులు కోరుతున్నారు. వాళ్ళు
ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో చాలా వరకు యువకులు వస్తున్నారు. వాళ్ళని ప్రోత్సహించే విధంగా ప్రజలు కూడా ముందుకు రావాలని మేము కోరడం జరుగుతుంది. కనుక వనపర్తి నియోజకవర్గ ప్రజలు సర్పంచులు కానీ, కౌన్సిల్ కానీ మన ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులను నేడు చూస్ చేసుకునే బాధ్యత మాత్రం ప్రజలపైన ఆధారపడి ఉన్నది అనేది కూడా మేము తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క వార్డులో కానీ, ప్రతి ఒక్క గ్రామ పంచాయతీ పరిధిలో కానీ నోటుకు కాకుండా ఓటుకి విలువ ఇవ్వండి. సరైన నాయకుని ఎంచుకోండి. సరైన నాయకుడు ఉన్నప్పుడే మనం లబ్ధి పొందుతాము, బాగుపడతాం అనేది కూడా నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.